సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపల్ బొంతపల్లి వీరన్నగూడెంలో వెలిసిన శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి దేవస్థానం పాలక మండలి కొత్తగా బాధ్యతలు స్వీకరించింది. ఆలయ ఈవో శశిధర్ ఆధ్వర్యంలో సోమవారం నూతన పాలక మండలి ప్రమాణ స్వీకారం చేసింది. 12 మంది సభ్యులతో కూడిన ఈ కమిటీలో మద్ది ప్రతాప్ రెడ్డిని ఆలయ కమిటీ చైర్మన్ గా సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రతాప్ రెడ్డి బాధ్యతలు చేపట్టగా మిగిలిన 11 మంది సభ్యులు డైరెక్టర్లుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పటాన్చెరు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఖాంటా శ్రీనివాస్ గౌడ్, మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, టీజీఐఎంసీ వైస్ చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి హాజరై నూతన పాలక మండలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా కొత్తగా పాలక వర్గాన్ని స్థానిక ప్రజలు, భక్తులు, రాజకీయ నాయకులు ఘనంగా సన్మానించారు. ఆలయ పాలక మండలి సభ్యులు మాట్లాడారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ అభివృద్ధిలో కీలకంగా పనిచేస్తామని హామీ ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని నూతన కమిటీ సభ్యులు తెలిపారు. భక్తులు విశ్వాసంతో దేవుని కృప పొందాలన్నారు. తమను నమ్మి తమకు ఈ అవకాశం కల్పించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బొంతపల్లి వీరభద్రస్వామి మరియు ఈరోజు నూతన కమిటీ ఏర్పడడం జరిగింది. మరి ముందుగా మా కమిటీ డైరెక్టర్లకు ప్రత్యేకంగా నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే ఏకగ్రీవంగా నన్ను చైర్మన్గా చేయడం, వాళ్ళు ఎటువంటి ఇప్పుడు లేకుండా ఏకగ్రీవం చేయడం నేను వాళ్ళకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. మరి అదేవిధంగా మరి గతంలో ఎంపీ ఎలక్షన్ల ముందు ఎలక్షన్ రావడం జరిగింది. మరి నోటిఫికేషన్ క్యాన్సిల్ అయిపోయింది. మరి నూతనంగా మన నోటిఫికేషన్ వచ్చింది. మరి ఈరోజు కమిటీ ఏర్పడడం జరిగింది. మరి ఆలయ అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా మరి రేపు 19వ తారీఖు నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతుంది. మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి గతంలో చేస్తున్న ఆలయ కమిటీ చైర్మన్స్ కానివ్వండి, మరి లోకల్లో లీడర్స్ కానివ్వండి, మరి మా పాలక మండలి మరి బ్రహ్మోత్సవం తర్వాత మరి ఏమేమి చేయాలి, మరి గోపురమా, మరి లేకపోతే రూమ్సా, మరి ఇతర ఏ అవసరాలు అయితే ఉందో ఖచ్చితంగా మరి ఈ ఆలయ అభివృద్ధి ఖచ్చితంగా కృషి చేస్తామని చెప్పేసి నాకు హృదయపూర్వక నమస్కారం.